సర్వైకల్ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. దేశంలో అత్యంత వేగంగా ఈ క్యాన్సర్ వ్యాపిస్తోంది. మహిళ ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది. సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ బి సందీప్. ప్రతి మహిళ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి. బిహెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు మణిశర్మ. బిహెచ్ఆర్సీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళం. సర్వైకల్ క్యాన్సర్ పట్ల ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ బి సందీప్ అన్నారు. నగరంలోని రైతు బజారుకు ఆనుకుని ఉన్న మెప్మా భవనంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు మణిశర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సందీప్ మాట్లాడుతూ, సాధారణ పాప్ టెస్టులు గర్భాశయ ముందస్తు సమస్యలను గుర్తిస్తాయని అన్నారు. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి ఇవి తప్పనిసరి అని, 21 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సాధారణ పాప్ పరీక్షలు సంవత్సరం వారీగా చేయించుకోవాలని సూచించారు. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలో వ్యాక్సిన్ 17 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. తద్వారా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తుందన్నారు. భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు మణిశర్మ మాట్లాడుతూ, మహిళలకు వారి హక్కుల పట్ల అవగాహన ఉండాలని సూచించారు. మహిళలు అన్ని రంగంలో ముందున్నప్పటికీ ఆరోగ్య విషయంలో వెనకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు రచిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒక మహిళ అన్న విషయం మననం చేసుకోవాలన్నారు. ప్రతి కుటుంబంలో మహిళే ఆ ఇంటికి మహారాణి అని, సమస్యలను ఎదుర్కోవడంలో మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవలి అధ్యక్షులు వావిలాపల్లి జగన్నాథం నాయుడు మాట్లాడుతూ, ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగంగా స్త్రీ పురుష వివక్షతను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సిహెచ్ మౌనిక, షేక్ మహరాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి గారు, బిహెచ్ఆర్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ సౌజన్య, నర్మజ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ, ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మొదటిగా నెక్స్ట్ ఈరోజు మనము జెమ్స్ హాస్పిటల్ బిహెచ్ఆర్సి కాంబినేషన్లో ఒక అవగాహన సదస్సు, క్యాన్సర్ అవగాహన సదస్సు అండ్ మెడికల్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, మెడికల్ టెస్ట్ బిహెచ్ఆర్సి ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ మణిశర్మ గారి ఆధ్వర్యంలో అండ్ జెమ్స్ మా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పరీక్షలన్నీ ఇక్కడ నిర్వహిస్తున్నాం. నా పేరు డాక్టర్ బొమ్మిడి సందీప్. నేనేమో క్యాన్సర్ స్పెషలిస్ట్ని. శ్రీకాకుళం జిల్లా జెమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాను. ఈ యొక్క క్యాన్సర్ యొక్క అవగాహన సదస్సు ఇక్కడ మనము ఏర్పరచుకున్నాము. దాంతోపాటు ఈ యొక్క అన్ని టెస్టులు కూడా ఇక్కడ ఏవైతే ఉంటాయో ఆడవారికి సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేశాము. నెక్స్ట్ ఏంటంటే సమస్యలు, వాటన్నిటి మీద కూడా అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో, అనేటువంటి సంకల్పంతో, ముందు మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అదే ఉద్దేశంతో బిహెచ్ఆర్సి మరియు జనవార్తి సొసైటీ ద్వారా కూడా మన జెమ్స్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం అన్నది మెప్మా మహిళలకు కేవలం వాళ్ళు, ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు కాబట్టి మహిళలందరూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ మెప్మా మార్క్ దగ్గర మేము ఇక్కడ చేయడం జరిగింది. సుమారు ఒక 200 మంది మహిళలు ఇక్కడ పాల్గొన్నారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించాలని చెప్పి, అది ఏ స్టేజ్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనకి డాక్టర్ సందీప్ గారు ఆంకాలజీ చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా గైనిక్ నుంచి పద్మావతి మేడం, ఆర్కే హాస్పిటల్ పద్మావతి మేడం కూడా ఎంతో చక్కగా గైనిక్